పార్లమెంట్లో రాజ్యాంగంపై హాట్ చర్చ జరిగింది. కాంగ్రెస్ పాలకులు అధికారం కాపాడుకునేందుకు రాజ్యాంగాన్ని పదే పదే మార్చారన్నారు బీజేపీ నేతలు. జాతీయ పతాకాన్ని అంబేద్కర్ను అవమానించిన చరిత్ర బీజేపీ ఆర్ఎస్ఎస్ దని కౌంటర్ ఇచ్చారు కాంగ్రెస్ నేతలు. జమిలీ ఎన్నికలకు తహతహలాడుతున్న మోదీ మణిపూర్ అల్లర్లపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు విపక్ష ఎంపీలు. పార్లమెంట్లో భారత రాజ్యాంగంపై వాడివేడిగా చర్చ జరిగింది. ఇప్పటికే లోక్సభలో చర్చించగా రాజ్యసభలో చర్చ కొనసాగింది. పెద్దల సభలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రాజ్యాంగంపై చర్చ ప్రారంభించారు. భారత రాజ్యాంగాన్ని ఆమోదించి 75 ఏళ్లు కావడంతో ప్రత్యేక చర్చ నిర్వహిస్తోంది కేంద్రం. రాజ్యాంగంపై కాంగ్రెస్ కు ఎలాంటి ప్రేమ లేదన్నారు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్. గత కాంగ్రెస్ పాలకులు ఇష్టం వచ్చినట్లు రాజ్యాంగాన్ని మార్చారని ఆరోపించారు. కాంగ్రెస్ చేసిన సవరణలన్నీ అధికారం రక్షించుకోవడానికేనని విమర్శించారు. ప్రజల వాక్ స్వాతంత్రాన్ని అణచివేసేవారే ఇప్పుడు రాజ్యాంగ పరిరక్షణ గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు నిర్మలా. The Congress party enacted the 39th Constitutional Amendment Act in 1975. It said elections to the President, Vice President, Prime Minister and Lok Sabha Speaker cannot be challenged in any court in the country. And it can be done only before a parliamentary committee. कुर्सी बचाने के लिए कोर्ट का वर्डिक्ट आने से पहले ही हम जाकर के अमेंडमेंट करेंगे पार्लियामेंट में. यही है इनके इतने दूर तक जाने वाले विषय, कानून को दुरुपयोग करना. ఇందిరాగాంధీ హయాంలో రాజ్యాంగాన్ని రద్దు చేసే కుట్ర జరిగిందన్నారు కేంద్ర మంత్రి జేపీ నడ్డా. స్వార్థ ప్రయోజనాల కోసం ప్రజల హక్కులను హరించారన్నారు. దీంతో నడ్డా వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎంపీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. భారత రాజ్యాంగం ప్రమాదంలో పడిందన్నారు కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే. గతంలో రాజ్యాంగంతో పాటు జాతీయ జెండాను ఆర్ఎస్ఎస్ వ్యతిరేకించిందన్నారు. చివరకు కోర్టు ఆదేశాలతో ఆర్ఎస్ఎస్ ఆఫీస్పై జాతీయ జెండా ఎగిరిందన్నారు. దేశం కోసం నెహ్రూ, గాంధీ ఫ్యామిలీ ఎన్నో త్యాగాలు చేసిందన్నారు. మోదీ, అమిత్ షా మాత్రం పెద్ద వాషింగ్ మిషన్ కొన్నారని, దానిలోకి ఎవరు వెళ్లినా నిజాయితీగా బయటికొస్తారన్నారు ఖర్గే. अरे तुम तो बिगिनिंग से ही उनका सम्मान नहीं कर रहे. ये जनसंघ की मंशा थी, ये आरएसएस की मंशा थी, ये आपकी मंशा थी. और आप सोशलिज्म की बात करते हो. बाबा साहब अंबेडकर और जवाहरलाल नेहरू जी का और महात्मा गांधी जी का पुतला वहां पर रख के इन्हों जलाए उस दिन, जिस दिन इम्प्लीमेंट हुआ. 26 जनवरी 2002 को कोर्ट के आदेश पर आरएसएस हेडक्वार्टर पर तिरंगा मजबूरी में फहराना पड़ा. జమిలీ ఎన్నికలకు తహతహలాడుతున్న మోదీ మణిపూర్లో ఎందుకు పర్యటించడం లేదన్నారు ఖర్గే. నిత్యం అల్లర్లతో అట్టుడుకుతున్న ఈశాన్య రాష్ట్రాలను ఎన్డీఏ సర్కార్ పట్టించుకోవడం లేదన్నారు. రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ను మొదటి నుంచి బీజేపీ అవమానిస్తోందన్నారు. భక్తి ముసుగులో మోదీ నియంతలా మారుతున్నారన్నారు ఖర్గే. भक्ति और हीरो वर्शिप is a sure road to degradation and to eventual dictatorship. ये लोग उनको डिक्टेटरशिप की तरह ले जाना चाहते हैं और वो डिक्टेटर बनने को तैयार है. तो इसीलिए मैं आपसे विनती करूंगा कि ये डेमोक्रेसी डिक्टेटरशिप के तहत नहीं चलना चाहिए. బంగ్లాదేశ్లో శాంతి సుస్థిరత నెలకొనేందుకు భారత్ సహకరించాలన్నారు కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ. లోక్సభలో చర్చ సందర్భంగా బంగ్లా అల్లర్లపై మాట్లాడారు. హిందువులు, క్రిస్టియన్లపై దాడులు ఆగేలా ఆ దేశంతో కేంద్రం మాట్లాడాలన్నారు ప్రియాంక. कि बांग्लादेश में जो अल्पसंख्यकों के साथ, जो हिंदुओं और ईसाइयों के साथ अत्याचार हो रहा है, उसके खिलाफ इस सरकार को आवाज उठानी चाहिए. बांग्लादेश की सरकार के साथ बातचीत करनी चाहिए और पूरा समर्थन देना चाहिए जिनको पीड़ा हो रही है उनके साथ. లోక్సభలో రేపు జమిలీ ఎన్నికల బిల్లు ప్రవేశపెట్టనుంది ఎన్డీఏ సర్కార్. బిల్లుపై చర్చ తర్వాత జేపీసీకి పంపనున్నారు. జమిలీ బిల్లు ఆమోదం పొందాలంటే లోక్సభలో 361 మంది ఎంపీల మద్దతు అవసరం. కానీ ఎన్డీఏకు 293 మంది ఎంపీల మద్దతే ఉంది. విపక్ష ఇండియా కూటమికి 235 మంది ఎంపీలున్నారు. దీంతో ఏం జరుగుతుందోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.